నర్సరావుపేట పట్టణంలోని ఐఎంఏ బిల్డింగ్లో ఐఎంఏ మరియు ఏపీయూడబ్ల్యూజే సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాకోతు ప్రకాష్, సెక్రటరీ డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ కృష్ణకాంత్, డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కట్టా రమేష్, డాక్టర్ మోహన్ శేషు, మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, పట్టణ టీడీపీ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే నేతలు పుల్లంశెట్టి నాగరాజు, జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో మన మీడియా, ప్రింట్ మీడియా ముఖ్యంగా వాళ్ళకి ఈ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న ఫైనాన్షియల్ భారాన్ని తగ్గించుకోవడానికి ఇది చాలా పనిగా వస్తుంది. ఇంతకుముందు కూడా నేను ఈ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు చూశాను. అంటే మీడియా వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళు కాల్ చేసేవారు. అప్పుడు డిస్క్రిషనరీ బేసిస్లో ఏ డాక్టర్కి ఎలా ఇష్టం ఉంటే 30%, 10%, 20% అలా చేసేవారు. కానీ ఇప్పుడు మీ యూనియన్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల, ఐఎంఏ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఇది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. అంటే ఎవరి దగ్గర కార్డు ఉంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికి 30% ఇవ్వాలి, ఓపీ అయితే ఫ్రీగా ఇవ్వాలి, ఐపీఎల్ ఇవ్వాలి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మీరు పదే ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది చూసుకొని నేను పిడుగురాల, వినుకొండ, సత్తన్పల్లి అన్ని ఐఎంఏ యూనిట్స్కి చెప్తాను. మీ జర్నలిస్ట్ కూడా ఎందుకంటే నేను జిల్లా మొత్తం చూసుకోవాలి కాబట్టి అందరికి ఇదే రకంగా బెనిఫిట్స్ ఇస్తే ఈజీ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది, ఈజీగా మీరు చూసుకోవచ్చు. డాక్టర్లు అందరూ కూడా జర్నలిస్టులు అన్నా కానీ లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము ఉచితంగా వైద్యం చేస్తాం. ఇప్పుడు కూడా అనాదిగా మేము చేస్తూ ఉన్నాము. ఇది కొత్త కాదు మాకు. అతి కొత్తగా మన ఇది ఒకటి హెల్త్ కార్డు తీసుకొచ్చారు కాబట్టి ఒక మంచి పరిణామం ఇది. అందరికి కూడా ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని అందించడానికి, అన్ని విధాలు మీ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీగా వైద్యం చేయడానికి ఐఎంఏ డాక్టర్లు నర్సరావుపేట ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మరి గుంటూరు జిల్లాలోనే వైద్యం అనేది, గుంటూరు జిల్లాలో వైద్యం అనేది చాలా తక్కువ ఖరీదుతో జరుగుతుంది. ఎందుకంటే నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వైద్యానికి వస్తారు. ఎందుకు వస్తారో నేను ఆరాధిస్తే ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాం. ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా బెంగళూరులో 3 లక్షల అయ్యే వైద్యాన్ని ఇక్కడ 30,000 చేస్తాం. అందుకని హైదరాబాద్ సబర్బన్ కానీ, బెంగళూరు సబర్బను, మరి విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, మహబూబ్ నగర్ అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వస్తారు. శ్రీశైలం అంటే 4-5 జిల్లాల నుంచి ఇక్కడ అందరూ వైద్యానికి వస్తుంటారు కాబట్టి తక్కువ ఖర్చుతోటి వైద్యం చేస్తాము. అదేవిధంగా మానవత్వంతో ప్రేమగా పలకరించడం ఒకటి. అందుకని ఎప్పుడు కూడా మనం డాక్టర్లు మార్చకూడదు, ఎప్పుడు ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. జర్నలిస్టులకి మేము హెల్ప్ చేస్తూ ఉంటూ ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, దాని అనుబంధంగా ఉన్న డాక్టర్లు, నర్సరావుపేట డాక్టర్లను ప్రత్యేకంగా అభినందించాలి. వైద్యశాల నిర్వహణ చాలా భారీ వ్యయంతో కూడుకున్న పని, పెరిగిపోయింది. పైపెచ్చు ప్రభుత్వ పథకాలతోటి సకాలంలో డబ్బులు అందక వాళ్ళు ఇబ్బందులు పట్టు ఇటీవల సమ్మె చేయటం కూడా మనం చూసాం. నేను వచ్చేటప్పుడు చాలా మంది మీరు రాష్ట్రం అంతా ఈ కార్యక్రమాలు పెడుతున్నారు, ఆరోగ్యశ్రీ ఉంది, మీ హెల్త్ కార్డు ఉందని అంటున్నారు. నేను ఉదాహరణకి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇదే నర్సరావుపేటలో ప్రకాశం జిల్లా చెందిన ఒక జర్నలిస్ట్ హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు. ఆ హాస్పిటల్ డాక్టర్ మా ప్రకాశం జిల్లా వాసి అని తెలిసి రవి గారితో ఫోన్ చేయించి కలిసి కొద్దిగా సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ ఉండి కూడా మొన్న 15 రోజులు శ్రమ చేశారు. మా హెల్త్ కార్డుల పరిస్థితి మీ అందరికీ తెలుసు. హెల్త్ కార్డులకి ఇంప్లిమెంటేషన్ సంబంధించి, జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ స్కీము, అలాగే సమాచార శాఖ, జర్నలిస్ట్ యూనియన్ తోటి ఒక కమిటీ వేయమని సత్యకుమార్ గారితో 2-3 సార్లు మీటింగ్లు అయినాయి. ఇంతకుముందు మా కమిషనర్గా ఉన్న హిమాన్ శుక్లా గారితో అయినాయి. ఆ తర్వాత అప్పుడు కృష్ణబాబు గారు హెల్త్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గారితో అయినాయి. ఇంప్లిమెంటేషన్ కాల
చాలా ప్రాబ్లం ఉంది. అలాగే మాకు యాక్సిడెంటల్ పాలసీ ఒక స్కీమ్ ఉంది, 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. సంవత్సరానికి 400 కడితే 200 మేము కట్టాలి, 200 సమాచార శాఖ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ తోటి రావాలి. యాక్సిడెంట్లో జర్నలిస్ట్ చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ ఆ ఫ్యామిలీకి వస్తుంది. మంచి కార్యక్రమం ఇది. హెల్త్ కార్డ్స్ ఈరోజు ఇష్యూ చేయడం రాష్ట్రంలో ఎక్కడా లేదనుకుంటా. ఇది ప్రత్యేకంగా నర్సరావుపేటలో ఈరోజు ప్రప్రథంగా స్టార్ట్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే జర్నలిస్టులు మాకు తెలుసు, చాలా మంది జర్నలిస్టులు అంటే ఒక హోదా పరంగా ఉంటుంది, కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీంట్లో 24 గంటలు రోడ్డు ఎక్కినా మీకు వచ్చే జీతభత్యాలు ఏంటో మాకు తెలుసు. సో చాలా తక్కువ మొత్తంతో మీ కుటుంబాలన్నీ కూడా మరి 24 గంటలు మీరు పనిచేస్తూ ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, నేషనల్ కెలామిటీలు వచ్చినా ఈ సందర్భాల్లో రోడ్డు ఎక్కి ముందుగా పనిచేసేది మీరు. నాయకులు ఉన్నారు మీ యూనియన్కి. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోటి సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ అనే ఉద్దేశంతో నేను కూడా మా సెక్రటరీతో మాట్లాడి, కొంతమంది సీనియర్ డాక్టర్స్తో మాట్లాడి we have taken this decision of distributing health cards. సో వాళ్ళు చెప్పినట్టుగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని అందరం కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, వయసు రీత్యా కంపల్సరీగా ఏదో ఒక స్టేజ్లో మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. బట్ ఎట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ వన్ పాయింట్. హెల్త్ డిసీజెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనందరం చర్యలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో మీరు ఈ హెల్త్ కార్డ్స్ని కూడా ప్రివెంటివ్ పరంగా ఒక వయసు దాటిన తర్వాత షుగర్, బీపీ అనేది సామాన్యంగా వస్తూ ఉంటాయి కాబట్టి ముందుగానే మనకి ఆ జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీకు అవసరమైతే మేము ఎప్పుడు కూడా ఐఎంఏ హాల్లో హెల్త్ ప్రివెంటివ్ చెకప్స్ 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి ఫ్రీగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం ఎప్పుడు కూడా. సో ఆ ప్రివెన్షన్ మీ అందరూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటూ, జర్నలిస్టులు అట్లాగే విలేకరులు లేనిది మరి ఈరోజు ప్రపంచమే నడవదు. ఎందుకంటే ఎక్కడ వార్తలు కూడా ఇప్పుడు జరుగుతున్న వార్తలు కూడా మీడియా ద్వారా వెంటనే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మరి చేరవేస్తున్నారు. కాకపోతే వాళ్ళు జర్నలిస్టులు కోరేది ఒకటే, మంచి వార్తల్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించాలి అని కోరుకుంటున్నాం.